ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ఇవాళ ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపైనటువంటి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయల నగదును అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది. ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టింటాం. అంటే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా. కాగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారు ఇంటికి వెళ్లి సీఎం పింఛన్ అందజేశారు. కాగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. మొత్తం 65,18,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,20,000 మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం మొదటి నెలలో ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టినట్టయింది. చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన, ఒక పీడ కళ, రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లలో ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. తొలి రోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛన్దారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చినా కొన్ని చోట్ల అంగన్వాడీ ఆశా సిబ్బందిని అధికారులు వినియోగించుకున్నారు. ఇక తొలి రోజు ఏదైనా కారణాల వల్ల అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్ను అందించనున్నారు. ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు. అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కూరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి. మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94, 95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే
200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి